బెంగళూరులోనే అయ్యూరులో అమ్మోరుగులో చేసే పులిహోర అద్దరు కొట్టుండ్లే ఎంట్లో వచ్చిందనుకుంటే మీరు కూడా ఓ తూరు చూడండి, ఇట్టగా చేయండి, అద్దరిపోతుంది అనమాట టేస్ట్. ఒక స్పూను జీలకర్ర, ఒక స్పూను ధనియాలు, పావు స్పూను మెంతులు, పావు స్పూన్ మిరియాలు, ఇంకా కరివేపాకు, ఒక 4-5 ఎండుమిర్చి, ఇవన్నీ వేసి బాగా వేపుకొని బరకగా ఓ తిప్పుకోండి. రుబ్బు అయితే రుబ్బుకోండి అనమాట. ఇక పులిహోరకు కావాల్సిన చింతపండు 100 గ్రాముల చింతపండు అయితే నేను నానబెట్టిండాను, రసం తీసి ఉడికిస్తాను అనమాట. ఎండు కొబ్బరి కూడా ఇది కావాలక్క వదిన, మర్చిపోమాకు ఎండు కొబ్బరి, ఎందుకంటే ఈ కొబ్బరి పొడి వేస్తే కూడా చాలా బాగుంటుంది అనమాట. ఇలా తిరువాత పెట్టుకున్నాక పక్కన రసం ఉడికిస్తాంలే, అందులో కాసింత బెల్లం వేసి ఉడికించు, లేదంటే పులిహోర ఆ టేస్ట్ రాదనమాట. కాసింత బెల్లం వేసి ఉడికించిన తర్వాత పోపులు మాత్రం ఇంగు వేయడం మర్చిపోతుందినే, ఎందుకంటే దువ్వాడ జగన్నాథం సినిమాలో మన అల్లు అర్జున్ గారి చెప్పుండ్లే, ఇంగు లేని పులిహోర చప్పకుంటుంది. ఇక కొబ్బరి పొడి కూడా వేయడం మర్చిపో మాకు, చాలా బాగుంటుంది వదిన ఈ పులిహోర, కారం కారంగా పుల్లగా అద్దరిపోతుందిలే. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపో మాకు. ఏం వదిన, పక్కన ఉండే గంట కూడా కొట్టు మర్చిపో మాకు. ఇక ఉంటా.